బాజీ గారు ఏంటి రెచ్చగొట్టే పోస్టులు ఈ సమయంలో? ఇప్పుడు ఉంటారండి కొంతమంది కుహానా సంస్కారం లేని వ్యక్తులు. మనం దాని గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళ సంస్కారం లేదు, వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్టే కలుషితమైన మైండ్ సెట్. అలాంటి వాళ్ళు ఇంత ఇంత చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అటువంటి పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మనం దాని గురించి మనం చర్చ కాదు. ప్రధానంగా ఇవాళ పాకిస్తాన్ అంశం తీసుకుంటే కనుక టోటల్గా పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయింది. ఒక పక్క బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాటం ఇంటర్నల్గా చేస్తుంది. మన పోరాటంతో పాటు బలూచిస్తాన్ కూడా మనం చేసిన యుద్ధంలో ఆ ఖాతాని కొంత నాశనం అయిపోయిన పాకిస్తాన్ భాగాన్ని మేము కూడా దీంట్లో భాగస్వాములే అని ప్రకటిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక త్వరలోనే పాకిస్తాన్లో యాక్చువల్గా మొత్తం ఆర్థిక పరిస్థితి క్షీణించడం కానివ్వండి, పౌర సమాజం నుంచి వ్యతిరేకత తిరుగుబాటు రావడం కానివ్వండి, ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించడం కానివ్వండి అనే అవకాశాలు సన్నగిలిపోతాయనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇది అంత మాత్రం చేత టోటల్గా పాకిస్తాన్ నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే మనం చూసాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక యుద్ధాలు జరిగినాయి, 4 యుద్ధాలు జరిగినాయి, అనేక సంఘర్షణలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా తరాలు కొన్ని జనరేషన్స్ మారినప్పటికీ కూడా ఆ విష సంస్కృతి ఏదైతే ఉందో, భారత్ ఒక సోదర దేశం, దాయాది దేశం, మనం భారత్ నుంచి సపోర్ట్ పొందాలి అనే ఒక అవగాహన లేకుండా శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది తరాల నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ఈ యుద్ధం తర్వాత కూడా పూర్తిగా పాకిస్తాన్ మారిపోతుంది, మైండ్ సెట్ మారుతుంది అనడానికి లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే మన భూభాగాన్ని ఆక్రమించిందో, కాశ్మీర్ భూభాగం ఏదైతే పాక్ ఆక్రమణలో ఉందో దాన్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. ఈ యుద్ధంకి కొనసాగింపుగా ఏదైతే వారికి కొనసాగింపుగా మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని మనం మళ్ళీ సాధించాలి. తర్వాత ఇంకొక పాయింట్, నిన్న జరిగిన అటాక్ లో ఒక గొప్ప విషయం జరిగిందంటే అది ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తాను. ఏదైతే జైషే మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ సంబంధించిన అతి క్రూరమైన ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో వాడి పేరు రౌఫ్ అజర్ దుర్మరణం పారయ్యాడు. వాడిని హతం చేశారు మన సైనికులు. ఇది చాలా గొప్ప విషయం. దీని పట్ల అమెరికన్స్ కూడా చాలా వేడుక చేసుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో అతను చంపడం కారణం ఏంటంటే ఒక జర్నలిస్ట్ అమెరికన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో డేనియల్ వెర్ల్ అనే అతన్ని పాపం ఈ ఉగ్రవాదం గురించిన వార్తలు రాసినందుకు అతను చంపించాడు ఇతను. అంతేకాదు మన కఠ్మాండు నుంచి ఢిల్లీ వచ్చే విమానాన్ని 1999లో హైజాక్ చేసింది వీడే. అనేక బొంబాయి దాడులు కానివ్వండి, అనేక దాడుల్లో పార్టిసిపేట్ చేసిన ఒక తీవ్ర ఉగ్రవాది నిన్న హతమయ్యాడు. కాబట్టి దీన్ని మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం అని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మన మిత్రుడు బషీర్ గారు అంటున్నారు చైనా ఇష్యూ. అదే అసందర్భమైన విషయం. అది చైనాలో ఆక్రమించింది మనం తీసుకోవడం ఏంటి? అది తప్పు, కరెక్ట్ కాదు. అది ఇవాళ మాట్లాడుకునే సందర్భం పాకిస్తాన్ సంబంధించిన మన దేశం పట్ల మొన్న ఏప్రిల్ 22 చేసిన దారుణమైన దానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, మన భారతదేశంలో ఉన్న మహిళల యొక్క మన సింధూరానికి గర్వంగా తలెత్తుకునే విధంగా మనం ఒక అటాక్ చేశాము. మన ప్రపంచానికి తెలియజెప్పాం భారతదేశం అంటే ఏంటి, భారతదేశ సంస్కృతి ఏంటి, నిబద్ధత ఏంటి, నిజాయితీ ఏంటి అనేది. పౌరులకు హాని కలగకుండా ఉగ్రవాదుల యొక్క ఇంతకుముందు అసలు ఇప్పుడు ఆ టాపిక్ తీయడం అవసరం అనుకోలే, కానీ ఇంతకుముందు బషీర్ గారు అన్నారు చైనా అయితే ఆక్యుపై చేసిన ఆక్సాయ్ చీన్ రీజన్ దాదాపు 40,000 కిలోమీటర్ల గురించి ఇప్పుడు యుద్ధం చేద్దామని అసందర్భమైంది. కానీ దాని వచ్చింది కాబట్టి కూడా చెప్పేందంటే, అప్పుడు మన నాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, హిందీ చీనీ బాయి పంచసూత్ర అని నమ్మి అసలు ఆర్మ్డ్ ప్రిపరేషన్ జరగలేదు. ఏదైతే డిఫెన్స్ మినిస్టర్ కమ్యూనిస్ట్ ఉండో కృష్ణమీనన్, ఇలాంటి ఏదైతే జనరల్ తిమ్మయ్య రాజీనామా చేసిండో నేను దేశాన్ని రక్షించలే అని, అలాంటి తప్పుడు ఆ నిర్ణయాలు అప్పుడు నెహ్రూ పీరియడ్లో జరిగినాయి. కాబట్టి మనకు ఘోర ఓటమి జరిగిందని మన లతా మంగేష్కర్ పాట కూడా అది గుండెలు ఇదైతాయి ఆ పాట వింటుంటే. అప్పుడు జరిగింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన 2018లో చైనా మీ 1962 గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉండే. అప్పటి చైనా ఇండియా వేరు, ఇప్పటి ఇండియా వేరు. డోక్లాంలో వాళ్ళను వెనుకకు జరిగినాం, గల్వాన్లో ఎదుర్కొన్నాం. కాబట్టి ఇప్పుడు కోరుకోం, దేనికైనా టైం రావాలి. కాయను అది పక్కవానికి రాకముందే పండబెడతా అంటే అది పండదు. మనం అన్ని చూసి ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడాలి.
చైనా సంగతి ఏంది ఎప్పుడన్నది దాని గురించి ఇప్పుడు మాట్లాడు. ఓకే ఓకే మరొక కీలకమైన అంశం అండి, అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం, ఉగ్రవాద చేతుల్లోకి ఈ అణుబాంబుకు సంబంధించిన కోడ్స్ వెళ్ళిపోయినాయి అని. అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. ఒకవేళ అదే కానీ జరిగితే చాలా దారుణమైన సిచ్యువేషన్ వస్తుందని దాన్ని దేనికైనా తెగిస్తారండి. మీకు ఒక మాట చెప్పనా, ఇవాళ భారతదేశం ఒక శాంతి కామక దేశం. ఇవాళ ముస్లింల్ని గుండెల్లో పెట్టుకొని చూసే దేశంలో ఈ ఉగ్రవాద సంస్థల దగ్గర ఎప్పుడైతే ఈ అణుబాంబుకు సంబంధించిన కోడ్స్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు గమనించారు లేదో, సైలెన్స్ స్పేస్ అని ఉంటుంది. 22వ తారీఖు నాడు బాజీ గారు బాగా చెప్పారు, 22వ తారీఖు నాడు జరిగిన 26 ప్రాణాల బలిదానంకి ఇవాళ 2వ తారీఖు సార్ ఆల్మోస్ట్ 7, 8, 9లో స్టార్ట్ అయింది ఈ దుకాణం వాళ్ళకి. సో ఈ గ్యాప్లో జరిగిన కార్యక్రమం ఏంటంటే, ఈ ఉగ్రవాద సంస్థల యొక్క బేస్ క్యాంపుల్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేయడానికి భారత అణుశక్తి పోఖ్రాన్ టెస్ట్ చేస్తే ఎక్కడ చేశారో ఎందుకు చేశారో కూడా ప్రపంచ రెక్టర్ స్కేల్లో పరిణామాలు డిఫరెంట్గా సంతరించుకుంటే తెలిసేదాకా కూడా డిక్లేర్ చేసేదాకా కూడా తెలియదు. ఇది భారతదేశం యొక్క నేపథ్యం, సామర్థ్యం, పోఖ్రాన్ టెస్ట్. ఈ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అణు సంపత్తికి వేరే దేశాలు పెట్టుకుని మనతో తోక జాడిద్దాం అన్న దగ్గర, డీకోడింగ్ అన్న దగ్గర మన భారత కమ్యూనికేషన్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థలు. ఇవి ఇవాళ ఏ విధంగా చొచ్చుకొని వెళ్ళి కొడుతున్నాయో, చేతనైతే డీకోడ్ చేయమనండి, అణుబాంబు వార్ డిక్లేర్ చేయమని చూద్దాం. అది జరగని పని కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా పంచేంద్రియాలు మూసుకుని మనం చూస్తున్నాయి. వాట్ బెస్ట్ ఇండియా ఇస్ డూయింగ్ అన్నది అర్థమవుతుందా? అంతకన్నా ఇంకేమీ లేదు దీంట్లో. ఈ లాజికల్ థింకింగ్ ఏంటంటే, ఇంత ఉగ్రవాదుల దాడిలో బలైన 26 ప్రాణాలకి రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసి ఎత్తుకొదేసేయచ్చు. కానీ దాని నేపథ్యం వెనకాతల కాంట్రడిక్షన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని రీడ్ చేయడానికి ఇంత టైం తీసుకుని, ఎప్పుడైతే ఈ అణుబాంబు డీకోడ్ అవుతున్న నేపథ్యాన్ని భారతదేశం సున్నితంగా కాకుండా సమీక్షించుకుని దాని మూలాలను తొలగించడానికి చేసిన దాడులు. దగ్గర బాజీ గారు బాగా చెప్పారు, రావు బజార్ గారు చేసిన పనికిమాలిన పనికి ఈసారి భారతదేశం ఎప్పుడైనా నేను చెప్తున్నాను కదా, ఎవరైతే చీఫ్లు ఉంటారో వాళ్ళందరినీ ఎత్తుకొదేసేస్తున్నారు. వీడు కూడా ఎత్తుపోయి ఉంటాడు. ఆ ఎత్తుపోతల పథకం మసూర్ అహ్మద్ గారు ఓన్లీ నా కుటుంబం అంతా చచ్చిపోయారు, నేను బతుకున్నాను పెట్టకథలు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నాడు. ఆకాశరామన్ ఉత్తరాలను అతి దగ్గరలో ఈ కాలరాత్రి దాడితే వాళ్ళు బతికి బట్టకట్టినట్టే. ఎందుకంటే ఉగ్రవాద మూలాల్ని పూర్తిగా నిర్మూలించడానికి భారతావని ఎప్పుడైతే కంకణం కట్టుకుందో సశేషం. అంతే గుర్తుంచుకోండి. రైట్. ఒక నిమిషం. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందా లేదా అనేది మన 3 రోజుల కింద అటాక్ తర్వాత వాళ్ళకు స్టేట్ హానర్తోని అంత్యక్రియలు చేశారు. సైన్యం వచ్చి తీవ్రవాదుల అంత్యక్రియలు అంటే ఒక చేశారు. ఉగ్రవాదులు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తానికి తెలుస్తుందంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని 100% ఓన్ చేసుకుంటుంది. మిలిటరీ కానీ గవర్నమెంట్ కానీ సార్. ఇప్పుడు అందరిలోనూ ఉన్న భయం ఇది డీకోడ్ చేస్తారేమోనని. ఇవి న్యూక్లియర్ విషయంలో మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కాకుండా చీఫ్స్, ఆర్మీ చీఫ్స్, ఎయిర్ఫోర్స్ చీఫ్స్ వీళ్ళంతా ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంది కదా, వాళ్ళు దేనికి ఏం చేయాలని అన్ని ప్లాన్గా రెడీ చేసి పెట్టుకుంటారు. S-400 న్యూక్లియర్ ఆర్మ్స్ అక్కడ లేచినా ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. 400 కిలోమీటర్స్ వరకు రీడ్ చేస్తుంది. 400 కిలోమీటర్స్ వరకు రీడ్ చేస్తుంది. అక్కడ లేవంగానే ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ కౌంటర్ రెడీగా ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పిచ్చోని చేతిలో రాయిలాగుంది ఇప్పుడు ఆ అణ్వాయుధాలు పాకిస్తాన్లో, ఆ ఉగ్రవాదులు బలంగా ఉన్న పాకిస్తాన్లో పిచ్చోని చేతిలో రాయిలాగుంది. దాన్ని మనం ఏంటంటే నో ఫస్ట్ యూజ్ అనే దాన్ని ఉన్నది. అయినా కానీ అవసరం వస్తే ప్రభుత్వము ఒక దృఢమైన నాయకత్వం, తెలివిగల నాయకత్వం, ఒక గొప్ప సైన్యం, ప్రపంచంలోని ఒక గొప్ప సైన్యం ఉంది కాబట్టి దానికి సరి అయిన చర్యలు తీసుకుంటారు. మనం మీ ఛానల్ ద్వారా దేశ ప్రజలకు మనం తెలియగల విజ్ఞప్తి అంటే, మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ ఆర్మ్స్ టెర్రరిస్ట్ ఏమైనా యూజ్ చేస్తారా అని దానికి కావాల్సిన ఆల్టర్నేట్ ఇది ప్రభుత్వము, సైన్యము అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఓకే బషీర్ గారు ఈ ఆందోళన చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. వాళ్ళని యుద్ధంలో గెలడమో లేకపోతే వాళ్ళని నేలమట్టం చేయడం అన్నది పెద్ద విషయం ఏం కాదు భారత్కి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ అది ఏదన్నా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే డీకోడ్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయుధాలు ఉండటం వేరు, ఆ ఆయుధాలను వాడగలిగే నాలెడ్జ్ ఉండటం వేరు. ఈ ఉగ్రవాదులు, ఈ టెర్రరిస్టులు ఏదైనా ఈ చిన్న ఈ లైట్ మిషన్ గన్స్ ఇలాంటివి వాడటంలో, గ్రెనేడ్స్ విసరడంలో, దీంట్లో వాళ్ళకి దానికి పెద్దగా ట్రైనింగ్ కూడా అవసరం లేదు కాబట్టి అవి చేయగలుగుతారేమో. కానీ ఇది అణు బాంబులకు సంబంధించిన, అణ్వాయుధాలకు సంబంధించిన టెక్నాలజీని
వాళ్ళు తీసుకోవడం, దాన్ని వాడగలగడం అంతా వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటుందని చెప్పి నేను భావించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కే అసలు నాలెడ్జ్ చాలా తక్కువ. ఇండియాని పోల్చి చూసుకుంటే వాళ్ళ నాలెడ్జే చాలా తక్కువ, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తక్కువ. ఇక అది ఈ తీవ్రవాదులు ఏదో వాడతారు, వాళ్ళ ద్వారా ఏదో జరుగుతుంది అనేది నేను దాన్ని అంటే అంగీకరించను. అయితే ఒక సామెత ఒకటి ఉందండి, చిన్న పావునన్నా పెద్ద కర్రతో కొట్టాలని. ప్రమాదం ఉంది అనే విషయంగా వచ్చేటట్టయితే కనుక మనకు సంబంధించిన త్రివిధ దళాలు, వాళ్ళకి సంబంధించిన ఈ గూఢాచారి వ్యవస్థ, నిఘా వ్యవస్థ, దానికి చెక్ అండ్ బ్యాలెన్స్ గా ఏం చేయాలనేది తగిన చర్యలు తీసుకునే టెక్నాలజీ కానివ్వండి, తగిన ఆయుధ సామాగ్రి అంతా మనలో ఉంది. కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, బాజీ గారు మీ వెర్షన్ ఏంటి? పిచ్చోట్ చేతిలో రాయిగా మరి ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ గనక ఈ ఉగ్రవాద సంస్థలకి చేరితే అది కొంత ఆందోళన కలిగించే విషయమే. అవును. అయితే వాళ్ళ శిక్షణ ఉండదు, ట్రైనింగ్ వాడడం తేలిగ్గా బషీర్ గారు అంటున్నారు. ఇన్ని శిక్షణలు నేర్పిన పాకిస్తాన్ అది మాత్రం నేర్పకుండా ఎందుకు ఉంటుందండి? అవును. పాక్ సైనికులు వీళ్ళ ద్వారానే వీళ్ళే ఒక ఆల్టర్నేటివ్ షాడో సైనికుల్లాగా వాళ్ళని వాడుకుంటున్నప్పుడు ఆ శిక్షణ అది కూడా నేర్పే ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏంటంటే భారత్ మన రెడ్డి వీరు బీజేపీ నాయకులు మన భారతదేశం మన సైన్యం దగ్గర చాలా చాలా పవర్ఫుల్ సైన్యం ఉంది. ఏదైతే ఆ న్యూక్లియర్ వ్యవస్థ, న్యూక్లియర్ కనుక అదే ముందే ఆలోచించే ఉంటారు మన సైనిక త్రివిధ దళాధిపతులు కానీ, మన రక్షణ శాఖ కానీ నిపుణులు. ఏంటంటే ఏదైతే ఆ న్యూక్లియర్ కనుక వెళ్తే ఏం చేయాలి, దానికి ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాన్ని ముందు దాని తగిన విధంగా సిద్ధమై ఉంది మన సేన. కాబట్టి దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ప్రమాదకరమైన విషయమే అది. కానీ దానికి కూడా మన సైన్యం కానీ మన ప్రభుత్వం సిద్ధపడే ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి ఒక ప్రణాళిక రచించే ఉంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి మన పౌరులు కానీ మనం కానీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి. కాకపోతే ఏంటంటే ఆ న్యూక్లియర్ దానికి ఒక ఒడంబడికలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఒడంబడికలు ఉన్నాయి. అదే కనుక జరిగితే కనుక పాకిస్తాను ఈ ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోవటం మాత్రం ఖాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, ప్రసాద్ గారు మరొక కీలకమైన అంశం, అమెరికాని కూడా పాక్ లెక్క చేయని పరిస్థితి ఏంటి? ఇంక తెగించారా? ఇప్పుడు వాళ్ళు ముష్టి ఎత్తుకుంటున్నారు సార్. ముష్టి వాళ్ళు అయినప్పుడు ఇంకైతే అమెరికా నేను చెప్పింది, మీరు మళ్ళీ ప్రతిచర్యలు చేయొద్దు, వాళ్ళు ఉగ్రస్థావరాల మీద అటాక్ చేశారు, మీరు సంయమనం పాటించండి, ఎటువంటి కవ్వింపులు చెయ్యొద్దు అని చెప్పి క్లియర్గా ట్రంప్ ప్రభుత్వమే చెప్తుంటే వీళ్ళు అసలు పట్టించుకోకుండా నేను రాత్రి అటాక్ చేయడం. అదే చెప్తున్నాడు, సివిలియన్స్ మీద వార్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక బాజీ గారు కూడా చెప్పింది చాలా బాగా చెప్పాడు. న్యూక్లియర్ ఒప్పందాలకు అనుగుణంగా ఎవరు పడితే న్యూక్లియర్ వార్ డిక్లేర్ చేస్తే ఫస్ట్ చేతిలోనే బాంబు పేల్చేస్తారు. ఇక్కడ ఎక్కువ నష్టపోయేది వాళ్ళే. పోఖ్రాన్ టెస్ట్ దాని యొక్క వైపరీత్యాలు ఫస్ట్ పరిగణలోకి తీసుకుంది పాకిస్తానే. ఆ తర్వాత వాళ్ళకి రాడార్ లేదు, తర్వాత వాళ్ళకి దిక్కు దివాణం లేని స్థితిలో ఉన్నారు, అది వేరే సంగతి. కానీ సార్ ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైతే వాళ్ళు అమెరికా లాంటి దేశం ఈజ్ అన్ ఇంటర్నల్ వార్ బిట్వీన్ యూ అండ్ అన్న దగ్గర ఇంటర్నల్ వార్ ఎవరితో చేస్తారు? పాకిస్తాన్తో యుద్ధం మన వాళ్ళు ప్రకటించి చేయట్లేదు కదా. ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఐఎస్ఏ ముష్కర్లు, ఈ లష్కర్ ఏ తోయిబా, ఈ పనికిమాల చెత్తనంతటిని ఎంటర్టైన్ చేస్తున్న పాకిస్తాన్లో ఫస్ట్ ఆ స్థావరాలు కూకటి వేలుతో పెకలించి అవతల పడేస్తుంది. ఇది ప్రపంచం అంతా కూడా శాంతి కోరుకుంటున్న తరుణంలో గతంలో బిన్ లాడెన్ గారు కూడా ఇక్కడ తగలబడి చచ్చాడు కదా. వీళ్ళందరికీ పర్మనెంట్గా చర్మాంకం పాడగలిగే సామర్థ్యం భారతదేశం ఉంది. ఎందుకు ఉందంటే పక్కన మన ఇండియన్ ఆర్మీ యొక్క సామర్థ్యం కోతవేడి దూరంలో ఉన్నారు. ఇదే అమెరికా డిక్లేర్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఎయిర్ బేస్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎయిర్ బేస్ క్రియేట్ చేసుకుని నానా సావులు చేస్తేనే కానీ ఆ పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు. గతంలో వాళ్ళు చేసిన పనికి చాలా తిప్పలు పడి చాలా ఆర్థిక నష్టం జరిగింది ఆ బిన్ లాడెన్ విషయంలో. ఇప్పుడు ఇది సామర్థ్యాన్ని ఎప్పుడైతే పెంచుకున్నారో ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు ఖచ్చితంగా భారతదేశానికి సహకరించి తీరుతాయి. ఇక్కడ దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఇది ప్రపంచ దేశాలందరినీ అనిశ్చితికి గురి చేస్తున్న ఈ ఐఎస్ఐ తీవ్రవాదానికి చరమాంకం భారతదేశం పూనుకుని మొదలెడితే ఎన్నాళ్ళు శాంతికామక దేశం అనుకున్నారు. మన వాళ్ళ మీద మన సింధూరానికి ఆయన కలిగించినప్పుడు ఆ సింధూరం విలువ రక్త తర్పణంతోనే పరిసమాప్తం అవుతుంది. అది గ్రహించుకోమని. బషీర్ గారు ఏంటి అమెరికాని కూడా పట్టించుకోవట్లేదా? ఏదో శక్తి ఏమైనా నడిపిస్తున్నదా వెనక నుంచి భారత్ మీద కుట్ర చేయడానికి? ఈ నా ఉద్దేశంలో అమెరికా పై నాలుగు మీద మాటలేదు తప్పనిచ్చి అది సీరియస్ గా వార్నింగ్ ఇవ్వట్లేదేమో అని చెప్పేసి నా అనుమానం. ఒకటి
ఇంకా రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ అమెరికా గట్టిగా చెప్పినా నువ్వేం పట్టించుకోబాగా నేను చూసుకుంటానని చైనా వాడు వెన్నుకు దన్నుగా పాకిస్తాన్ కి నిలబడుతున్న విషయం ఉండొచ్చు. ఈ రెండు కారణాల వల్ల పాకిస్తాన్ ఇంకోటి ఉండే. ఈ పాకిస్తాన్ అమెరికా మాట కూడా వింటం లేదని చెప్పేసి భావిస్తున్నాను. అయితే అంతిమంగా నష్టపోయేది మటుకు ఈ యుద్ధంలో, ఈ దాడుల్లో అంతిమంగా నష్టపోయేది పాకిస్తానే. రానున్న రోజుల్లో పాకిస్తాన్ 3 భాగాలుగా విడిపోయే, 3 దేశాలుగా విడిపోయే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. బెలూచిస్తాన్ కానివ్వండి, అక్కడ గిల్గిస్తాన్ పాకిస్తాన్దే కాదండి. కానివ్వండి, గిల్గిస్తాన్ పాకిస్తాన్ది కాదు. ఫస్ట్ గిల్గిస్తాన్ 3 గిల్గిట్ బాల్టిస్తాన్, గిల్గిస్తాన్ కాదు అది, గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓకే మనది, కాశ్మీర్. భారతదేశంలో భాగం. దాన్ని మళ్ళీ పాకిస్తాన్ అనకూడదు. అప్పుడు అది భారతదేశ భూభాగం. భారతదేశ భూభాగం గిల్గిట్ బాల్టిస్తాన్. పిఓకేకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు, చూసుకోండి కావాలంటే. పిఓకే గురించి నేను అది మాట్లాడాను. గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓకేలో ఉంది. నేను మాట్లాడుతుంది బెలూచిస్తాన్ గురించి. బెలూచిస్తాన్ గిల్గిస్తాన్ అలానే బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ గురించి ఓకే ఓకే. తర్వాత ఈ పఠాన్స్ ఎక్కువగా ఉన్నది అక్కడ ఖైబర్ ఒక పఖ్తూన్ఖ్వా. ఏరియా ఉంది, ఖైబర్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అక్కడ కూడా ఇలా వేర్పాటువాదానికి సంబంధించినవి జరుగుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో పాకిస్తాన్ 3 భాగాలుగా, 3 దేశాలుగా విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. భారతదేశం సహాయం తీసుకోవడం, బంగ్లాదేశ్ భారతదేశ సహాయం తీసుకోబట్టే ప్రపంచంలో ఒక మంచి జీడిపిని, అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించింది. కానీ అదే బంగ్లాదేశ్ మనకు రివర్స్ అయింది ఇప్పుడు. అదే బంగ్లాదేశ్ చూడండి వాళ్ళ నేచరు, అదే బంగ్లాదేశ్ మనకు రివర్స్ అయింది. అంటే బషీర్ గారు మీరే మాట్లాడుతున్నారు. నిన్న ఒక ఇమేజ్ మీరు చూసారో లేదో, ఇండియన్ ఫ్లాగ్ ని నేల మీద పెట్టి తొక్కుకుంటూ వెళ్తున్నాడు బంగ్లాదేశ్ లో. ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు బతికింది మనతో తొక్కుకుంటూ వెళ్తున్నారు. హసీనా ప్రధానమంత్రిగా ఉన్నన్ని నాళ్లు భారతదేశ సహాయక సహకారాలతో బాగుపడింది, వాళ్ళ దేశం బాగుపడింది. నేను అనేది ఏంటంటే, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ అడుగుజాడల్లో నడిచి భారతదేశ సహాయ సహకారాలు తీసుకుని, భారత ఉపఖండంలో భారతదేశం పెద్దన్న. అదే అండి బషీర్ గారు, సార్క్ నేషన్స్ లో భారతదేశానికి వీటో పవర్ ఉన్నంత కాలం వీళ్ళందరూ మూసుకుని కూర్చుని ఉండేవారు. ఇది ఎప్పుడైతే సార్క్ నేషన్ డిస్బాండ్ అయిందో అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. భారతదేశం అనేది పెద్దన్న. ఇటు శ్రీలంకకు కానివ్వండి, పాకిస్తాన్కి కానివ్వండి, బంగ్లాదేశ్కి కానివ్వండి, నేపాల్కి కానివ్వండి, ప్రతి విషయంలో మన మీద వాళ్ళు ఆధారపడి ఉండేవాళ్ళు. కాబట్టి ఈ పెద్దన్నగానే గౌరవించి మన సహాయ సహకారాలు తీసుకుంటే కనుక పాకిస్తాన్ అద్భుతంగా అభివృద్ధి సాధిస్తుంది, వాళ్ళ మానవ వనరులు కూడా అభివృద్ధి సాధిస్తాయి. కానీ దానికి భిన్నంగా పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని అస్థిరపరచాలని చెప్పేసి కుట్రలు చేస్తుంది. దానికి వారు ఈ రోజు తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తూ, రానున్న రోజుల్లో 3 భాగాలుగా విడిపోతుంది పాకిస్తాన్ అని నేను 100% నమ్ముతున్నాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ పాకిస్తాన్కు మనం ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామో అదే ఒక అంశం. దానికైనా ముఖ్యమైన అంశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంతో 4వ బలమైన సైన్యం. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి గుర్తింపు వచ్చింది ఇప్పుడు భారతదేశానికి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ రావాలి. దీని గురించి ప్రపంచ శాంతి కోరుకునే వివిధ దేశాల వాళ్ళు ఆలోచించి భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ ఇస్తేనే 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ప్రపంచంలో ఈ చిన్న చిన్న యుద్ధాలను కూడా ఆపే ప్రయత్నం చేయగల సత్తా భారతదేశానికి ఉంది. భారతదేశ నైజం అది. భారతదేశం ఏ దేశాన్ని ఎప్పుడు ఆక్యుపై చేసుకోలేదు, ఏ దేశాన్ని దోచుకోలేదు. ప్రపంచ శాంతిని 100% కోరుకునే దేశం భారతదేశం. దానికి అన్ని అర్హతలు ఉన్న దేశం. సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీట్కు భారతదేశం. దీని గురించి కూడా ఆలోచించాలి, విజ్ఞప్తి చేస్తాం. అంటే ఏంటి ఇండియన్ ఫ్లాగ్ని అవమానించడం బంగ్లాదేశ్? వాళ్ళ చిల్లర మేము ఇప్పుడు అదే సుహాగ్రాత్ అని ఇంగ్లాండ్లో వాళ్ళు ఎట్లా చేశారో అదే టైం మనస్తత్వం ఇది. తిన్న ఇండియా అదే దేంట్లో తిన్నో దాంట్లో ఉంచడం చూడండి. సో అలాగే ఘోరం. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి, షేక్ హసీనా వెళ్ళినాక బంగ్లాదేశ్ పరిస్థితి ఒక అనార్కీ స్టేట్ తయారైంది. ఆయన ఏ విధంగా నాయకుడు? ఆయన మాటకు వాల్యూ ఎంతవరకు ఉంటుంది? ఆయనకు ఆ నాయకత్వం ఉందా? దేశాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఒక దేశం వాళ్ళకేదో ఒకటి ఇవ్వలేదని చెప్పి కొన్ని శక్తులు చేసి ఆ బంగ్లాదేశ్ నాశనం చేసినాయి. షేక్ హసీనా ఉన్నంత కాలం నిజంగా మన దగ్గర కొంచెం ఓవర్గా మాట్లాడినా కొన్ని విషయాలు అందులో మన దేశం కన్నా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాకపోయినా మన దేశంతో పాటు మంచి డెవలపింగ్ ఎకానమీగా ఉండే బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నప్పుడు. అలాంటి దాన్ని నాశనం చేసుకున్నారు. వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ తొక్కితే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళ ఫ్లాగ్ని తొప్పుకొని వాళ్ళ దేశం నాశనం చేసుకున్న వాళ్ళు ఇద్దరు. అది పాకిస్తాన్ చూసన్నా బంగ్లాదేశ్కి వెళ్ళి నేర్చుకోవాలి. అందుకన్నా ఇక్కడ మన ఎక్కడో భారతదేశంలో పాకిస్తాన్ ఫ్లాగ్ వేసి తొక్కుతుంటే పోలీస్ సోదరులు దాన్ని తీసి మన తెలంగాణ ఓల్డ్ సిటీలోనే ఇది మనం
ప్రైడ్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్కి నేషన్కి ఇచ్చే గౌరవం భారతదేశం. అదే వేరే దేశం మన దేశ ఫ్లాగ్ని అలా అవమానిస్తుంటే అది ప్రైడ్ కాదండి, ఆ తప్పు పోలీసులు. వెంటనే ఒక పౌరుడు ధైర్యంగా పోలీసు నడితే అక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపోయిన పోలీస్ ఆయన చేసిన తప్పు కాదు. ఒక పౌరుడు ఖచ్చితంగా పోలీసులకు వచ్చి నువ్వు ఎందుకు తీస్తున్నావంటే నోరు మూసుకొని వెళ్ళిపోయింది ఆ పోలీస్ ఆయన. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మనతో యుద్ధం చేసిన దేశం, దానికి ఇప్పుడు ఇంకా నో ఎక్స్క్యూజెస్. కాదు ఏదైనా సరే వాళ్ళ దేశ ఫ్లాగ్ అని ఎవరైనా వాళ్ళు మనం అవమానించట్లేదు. ఫ్లాగ్ అన్నది వాళ్ళ ప్రైడ్. అది ఆ ప్రైడ్ని మనం ఎప్పుడైతే కాపాడుతామో అది ఖచ్చితంగా మన దేశానికి ఆ విధమైన అవమానం జరిగినప్పుడు మనం ఎలా బాధపడుతున్నాం. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. చెప్పండి. పాకిస్తాన్ ఫ్లాగ్ అని చెప్పేసి చాలా మంది తెలియక సౌదీ అరేబియాకి సంబంధించిన ఫ్లాగ్ ను కూడా తొక్కుతున్నారు. సౌదీ అరేబియా ఫ్లాగ్ మీద ఈ ఖురాన్ కి సంబంధించిన కొన్ని సూక్తులు ఉంటాయి. అదే చెప్తున్నాను అది సార్. సౌదీ అరేబియా అది కూడా మిత్రదేశం మనకు తెలుసుకోవాలి. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఫ్లాగ్ ఏది, పాకిస్తాన్ ఫ్లాగ్ ఏది అనేది కూడా తెలుసుకోవాలి. ఓవరాల్ గా అది correct, that is correct. మనం చిన్నపిల్లలు కాదు. అంటే కాదు. సౌదీ అరేబియాతో వీళ్ళతో కూడా మనకు ప్రాబ్లమ్స్. సౌదీ అరేబియా ఈ రోజు మనతో పాటు బషీర్ గారు, ఇప్పుడు మనతోనే ఉంది. ఈ బషీర్ గారు, విషయాన్ని కూడా గమనించాలి. నేను బషీర్ గారు, విజ్ఞప్తి చేస్తున్నా, బషీర్ గారు, ఓకే అది ఓకే. బంగ్లాదేశ్ అయితే మా వాళ్ళ విజువల్ కూడా చూపిస్తున్నారు. బంగ్లాదేశ్ తొక్కుంటూ వెళ్ళినట్టే మీరు చూసే ఉంటారు. నేను చెప్తున్నా సార్, అది ఎట్టి అలాంటి పరిస్థితుల్లో చర్యలు accept ఆ చేయలేం. విజువల్ చూడండి. అది ఆ విజువల్ చూడండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం దాని మీద చర్యలు అది తీసుకోవాలి. కూడా సౌదీ అరేబియా ఫ్లాగ్ విశ్వవిద్యాలయంలో. పాకిస్తాన్ ఫ్లాగ్ లాగా ఉండదు సార్, టోటల్ గ్రీన్. సౌదీ దాని మీద చాంద్ బొమ్మ లేదు. ఇది సౌదీ అరేబియా ఫ్లాగ్. పాకిస్తాన్ ఫ్లాగ్ వేరు, సౌదీ అరేబియా ఫ్లాగ్ వేరు. అది సౌదీ అరేబియా ఫ్లాగ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బషీర్ గారు ఒక్క నిమిషం. అది సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి పీసీఆర్ ఆ ఇమేజ్. ఖురాన్ రాతలు ఉంటాయి దాని మీద. ఖురాన్ రాతలు ఉంటాయి సౌదీ అరేబియా ఫ్లాగ్ అదిగో మీద. ఒకసారి చూడండి. దాన్నే అందరూ ఒకసారి చూడండి. విశ్వవిద్యాలయం దగ్గర యూనివర్సిటీలో విద్యార్థులతో ఎంట్రన్స్ లో, అంటే అది తొక్కుకుంటానే వాళ్ళు వెళ్ళాలి కాలేజీకి వెళ్తే. అది ఇంకా మరి ఎంత నీచానికి దిగుతుంటే, ఇంత బరి తెగింపు అయితే దీన్ని మన ప్రభుత్వం ఖండించాలి. మన ప్రభుత్వం ఖండిస్తూ అక్కడ బంగ్లాదేశ్ కు మనం శత్రు దేశం కాదు, అయినా బంగ్లాదేశ్ వాళ్ళు అంత నీతంగా చేస్తారు. ఏం చేయాలి? పాకిస్తాన్ కి ఇప్పుడు మన శత్రు దేశం ఇన్ని ఘోరాలు చేస్తుంది. మనం పాకిస్తాన్ ఫ్లాగ్ ఎందుకు చేయకుండా అక్కడ నో మెర్సీ. ఏదైనా సరే బంగ్లాదేశ్ ఏ దేశ ఫ్లాగ్ అయినా మనం గౌరవించాలి. దౌత్యాధికారులను ఆ విధంగా చేయడం తప్పు. మనం బాజీ గారు, వాళ్ళకి స్ట్రిక్ట్ గా మనం చెప్పాలి ఇలా ఓకే. జరుగుతుంది. బాజీ గారు ఏంటిది ఖండిస్తున్నాం, బంగ్లాదేశ్ చర్య ఏంటి? తీసుకోమని. బంగ్లాదేశ్ కూడా పోయే కాలం దగ్గర పడిందా? ఎస్, అదే కనబడదు. పెదప్ప కాలం పెద్ద బుద్ధులని ఆ దగ్గర పడితేనే ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి హీనమైన చర్యలు చేస్తారు. అది ఏదైతే హసీనాని మనం మన దగ్గర ఆశ్రయించామని చెప్పేసి అంతకు ముందున్న సంబంధాలు కొంచెం బంగ్లాదేశ్ కి ఇండియాకి ఉన్న సంబంధాలు ప్రభుత్వం పడిపోయిన తర్వాత కొద్దిగా సన్నగిలిన మాట. ముజిబుర్ రెహమాన్ కూడా మనం ఇంతకుముందు ఇచ్చినాం, ఇందిరాగాంధీ ఆశ్రయం ఇచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి, షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా ఆశ్రయం ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో ఖండించి తీరాల్సిన ఆ అంశము. ఇది చాలా తప్పు. బంగ్లాదేశ్ యాక్చువల్ గా ఎప్పుడు కూడా మన మిత్ర దేశంగా ఉండే దేశం. అక్కడ పౌరులు కూడా చాలా భారతదేశం పట్ల విధేయతగా హ్యాపీగా చొరబడుతూ ఉంటారు కూడా. ఉండే మనస్తత్వం ఏంటంటే, కాకపోతే ఈ మధ్య కాలంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత వైషమ్యాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి బంగ్లాదేశ్ లో కూడా. ఏదేమైనా అది చాలా ఘోరమైన తప్పు, దాన్ని ఖండించాలి. మన ప్రభుత్వం తరపు నుంచి కూడా అక్కడ మన విదేశాంగ వ్యవహారాల చూసే వాళ్ళు కూడా దీని మీద స్పందించాలి. పోయే కాలం దాపురించిన తర్వాత అన్నట్లుంది బంగ్లాదేశ్ పరిస్థితి, వాళ్ళ తీరు. ఇండియన్ ఎంబసీ దీని మీద స్పందించాలి, తగిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలనేది నా ఉద్దేశం. అలాగే నేను చివరగా ఒకటే చెప్తున్నాను, ఇది ఏదైతే పాకిస్తాన్ మీద భారత్ చేసిన దాడులు కానివ్వండి, అటాక్స్ కానివ్వండి, ఈ యుద్ధం కానివ్వండి, ఒక చారిత్రాత్మకం, చరిత్రలో మరవలేని ఒక యుద్ధం. ఈ చరిత్రాత్మకమైన యుద్ధంలో అమరుడైన మన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మనం జేజేలు పలుకుదాం, సాల్యూట్ చేద్దాం. అట్లాగే అతని కుటుంబానికి మనం సానుభూతి వ్యక్తం చేస్తూ అతని ఆత్మ శాంతించాలని చెప్పేసి మన 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఈ వేదిక 99 టీవీ వేదిక తరఫున నేను తెలుగు వాళ్ళు 9 కోట్ల మంది తెలుగు వాళ్ళ తరఫున, యావత్ 140 కోట్ల భారతీయుల తరఫున మరొక అంశం అండి. ఓకే, అనవసరంగా అన్యాయంగా అతి దారుణంగా చనిపోయిన వాళ్ళందరికీ మురళీ నాయక్ గారితో పాటుగా 1 నిమిషం శ్రద్ధాంజలి ఘటిద్దాం ప్లీజ్. పట్టుతాం. నిలబడాలి. ప్లీజ్ స్టాండ్.
థ్యాంక్ యూ. చివరగా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతూ ఆయన ఆత్మ 10 మందికి ప్రేరణ కలిగిస్తూ భారత సైనికులకి నూతన ఉత్తేజంతో ఇలాంటి పాకిస్తాన్ ముష్కరుల్ని ఖండించడానికి వాళ్ళ ఇంకొక దేశంలో ఇలాంటి విఘాతం కలిగించకుండా ఉండడానికి ఆయన ఆత్మ బలిదానానికి మనం ఇచ్చిన నివాళులు చర్చపడి అనిపిస్తుంది.